గౌరవ సభ్యులు సభను తప్పుదోవ పట్టించేందుకు అప్పులు తీసుకొచ్చినామనే మాట చెప్తా ఉన్నారు. ఇలా గవర్నర్ గారు ప్రసంగం జరిగే సందర్భంలో మేము వారిని ఒకటే కోరుతున్నాం, కేంద్రంలో అధికార పార్టీలో ఉన్నటువంటి దానికి సభ్యులు మీరు చెప్తున్న భూమి తాకట్టు పెడుతున్నామా, అప్పు తెస్తున్నాం, ఇవన్నీ ఓవర్కమ్ కావాలంటే మీ సహకారం కావాలి. గతంలో కేసీఆర్ గారు అడగలేదని కారణం మీద తప్పించుకున్నటువంటి పరిస్థితి ఇలా మేము అడుగుతున్నాం. ఈ సభ ద్వారా సభలో తీర్మానం చేసినాం అధ్యక్ష, బడ్జెట్లో పెట్టలేదని. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు నడుస్తాయి. ఒక ప్రతినిధి బృందం పోయి కొన్ని అంశాలను ముఖ్యమంత్రి గారు మొత్తం కేబినెట్ మంత్రులు అనేక సందర్భాల్లో కలిసి చెప్తున్నాం అధ్యక్ష. మీరు వారికి ఆ విధంగా సూచన చేయండి అధ్యక్ష. ఈ తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. వారి పార్టీ తరఫున ఎప్పుడు కూడా మహేశ్వర్ రెడ్డి గారు మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దీన్ని వక్రీకరించే ప్రయత్నం తప్ప కేంద్రం నుంచి తెచ్చినామని చెప్పి ఛాతీ నిలబెట్టి చెప్పుకున్నటువంటి సభలో ఉండేటువంటి అవకాశం రావాలని కోరుకుంటున్నా. వారు ధైర్యంగా సభ్యులందరూ వారికి సపోర్ట్లు కొట్టి మహేశ్వర్ రెడ్డి బాగా కొట్లాడిండు, మహేశ్వర్ రెడ్డి గారి గౌరవ సభ్యుడు బీజేపీ నాయకత్వం కేంద్రం నుంచి తీసుకొచ్చాడని చెప్పే విధంగా అప్రిషియేషన్ మా అందరు సభ్యులు కూడా సపోర్ట్లు కొట్టే విధంగా ఎట్లీస్ట్ వారిని మనం తెమ్మని కోరుతానో ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొట్టి ఇలా వారిని కోరుతాం అధ్యక్ష. మేమంతా అది చేయమని చెప్పి కోరుతున్నాం తప్ప రైతులకు సంబంధించి రైతు బంధు చేసినాం, ఇప్పుడు జరుగుతుంది పేమెంట్ చేస్తున్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎక్కడన్నా కాకపోతే చెప్పండి, తప్పకుండా 2 లక్షల లోపల రూపాయల రుణమాఫీ ఒక కుటుంబానికి సంబంధించి ఉన్నాయన్నీ కూడా తీర్చినాము. వేదిక సభలో కూడా ఆ మాట చెప్తాను ఇలా ప్రభుత్వ పక్షాన. 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళని మీరు ప్రొవోకేషన్ చేస్తే దాని మీద ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల లోపలనే చెప్పినాం. కాబట్టి నిర్మల్లో కూడా ఇచ్చినాం అధ్యక్ష. వారి లెక్క మొత్తంగా రేపు పొద్దున ఆన్లైన్ డాటా వారికి ఏ ఊర్లో ఏముందో మా అక్కడ మా నాయకులకు చెప్తాం. ప్రతి ఊర్లో ఫ్లెక్సీ చేయమని చెప్తాం. ఏ ఊర్లో ఎంతమంది రైతులకు రుణమాఫీ అయిందో నిర్మల్ నియోజకవర్గం మొత్తం కోరుకుంటే ఆ గౌరవ శాసనసభ్యుల దగ్గర కూడా మొత్తం ఫ్లెక్సీ వేయించి ఏ రైతుకు ఏ ఊర్లో ఎంత అయిందో కూడా డాటా ఇస్తాం అధ్యక్ష. కాబట్టి ఉందికర రాజకీయ వివక్ష ప్రతిపక్ష శాసనసభ్యులు నిర్లక్ష్యం చేయాలని ఏం లేదు అధ్యక్ష. కాబట్టి దయచేసి మళ్ళీ ఒకటే కోరిక ఏంటంటే మహేశ్వర్ రెడ్డి గారు తెలంగాణ శాసనసభ భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే అందరం కూడా ఏకగ్రీవంగా మద్దతునిస్తామనే మాటని సందర్భంగా మనం చేస్తాం. అధ్యక్ష, పొన్నం ప్రభాకర్ గారు మళ్ళీ సబ్జెక్ట్ డిబేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో ఈ చర్చకు వచ్చినప్పుడు నేను చెప్పాను అధ్యక్ష, దాదాపు ఈ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయల కేంద్ర సాయం చేసింది, నిధులు ఇచ్చింది, ఇక్కడ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటన్నిటి మీద చర్చ గతంలో చెప్పినప్పుడు నేను అనేక సార్లు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు కూడా మీ FRBM లిమిట్ ప్రకారం మీరు 52,000 కోట్ల రూపాయలు మీరు పర్మిషన్ GDP 3.5% ప్రకారం మీకు ఉన్నటువంటి 52,000 కోట్ల రూపాయలకు గాను మీరు 1,42,000 కోట్లు తీసుకొచ్చినట్టు స్వయంగా డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు చెప్పారంటే మీరు ఏ రకంగా డీవియేషన్ చేసి ఏ రకంగా మీరు మరి రకంగా మోసం చేసేసి మీరు లోన్ తీసుకొచ్చినారో ఇది చాలా స్పష్టమవుతా ఉన్నది అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, 1,42,000 కోట్ల రూపాయలు మీరు తీసుకొచ్చిన తర్వాత కూడా మీరు ఈరోజు ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మీరు ఇచ్చిన హామీలు మీరు అధికారం రావడానికి అబద్ధాలు చెప్పి అధికారం రావడానికి ఇష్టానుసారంగా హామీలు ఇచ్చి అధికారం చేజిక్కించుకోవడానికి మీరు చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా ఈరోజు మరి మా మీద కేంద్రం నుంచి నిధులు తెమ్మంటే కేంద్రం డెఫినెట్గా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు మనకు కూడా లక్షల కోట్ల రూపాయల నిధులు ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఈరోజు మీరు ఇంకా నిధులు కావాలని అంటే నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మరి ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు అధ్యక్ష, నేను పేపర్లో చూశాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఏమంటా ఉన్నారు అధ్యక్ష, వాళ్ళంతా అప్పులు తీసుకొచ్చి మాకు ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఒక క్యాన్సర్ ఇచ్చి పెట్టినరు, మేము 6 ప్యాక్ కాదు మాది, ఈరోజు క్యాన్సర్ వ్యవస్థ ఉన్నది, మేము ఇలా కట్టే పరిస్థితులు లేదు, వాస్తవాలు చెప్పాలంటారు. అది గతంలో మీకు తెలియదా అధ్యక్ష? గతంలో మీరు హామీలు ఇచ్చినప్పుడు మీకు తెలియకుండా హామీలు ఇచ్చిండ్రు అధ్యక్ష. ఈరోజు మీరు ఏదో అధికారం కోసం హామీలు ఇచ్చి ఈరోజు మాత్రం చేత కాదంటే మీరు చేత కాకుంటే మరి మ్యాండేట్ ఈరోజు మళ్ళీ అడగండి. రాజీనామా చేస్తాం, డిజాల్వ్ చేసేస్తాం, రేపు ఎన్నికల్లో స్పష్టంగా వెళ్తాం, అందరం కలిసి వాస్తవాలన్నీ కూడా బయట పెట్టేసి ఆయన కాడికి చెప్తాం, ఏం చేయగలుగుతాం అదే చెప్తాం అని చెప్పి ఎన్నికలకు రండి, దమ్ముంటే మీరు డిజాల్వ్ చేయండి, రాజీనామా చేయండి, ఈ ప్రభుత్వం డిజాల్వ్ చేస్తారండి, ఎన్నికలకు వెళ్తాం, ఖచ్చితంగా మ్యాండేట్ అడుగుదాం, ప్రజలు ఎవరికి పట్టం కడతారో దాన్ని బట్టి ఆ సభలో నేను కూడా ఉన్నా. ఆ సభలో నేను కూడా ఉన్నా. సభలో మేము ఏ పథకాన్ని ఆపుతున్నామని చెప్తలేము. ఉన్న సమస్యను అక్కడ నూతనంగా ఉద్యోగస్తులుగా పొందుతున్న వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేసినాం. తద్వారా మీరు ఎన్నున్నా విద్యాబోధన సక్రమంగా అందించాలి. నూతనంగా నియామకమైనటువంటి అధ్యాపకులు నేను ఆ సభలో ఉన్నా అధ్యక్ష. ఇప్పుడు ఒకటే కోరుతా ఉన్నాం, అప్పులకు సంబంధించిన ఉన్నాయని తెలుసు, ఆర్థిక వ్యవస్థీకరణ చేస్తున్నాము,
కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా పరిపాలించే అటువంటి అనుభవం ఉన్న దృష్ట్యా వీటన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటే ఇప్పుడు ఇలా అధ్యక్ష పాత పథకాలను కొనసాగిస్తున్నామా లేదా? షాదీ ముబారకులు కావచ్చు, కళ్యాణ లక్ష్మిలు కావచ్చు, రైతు బంధు కావచ్చు, లేకపోతే ఇలా కొత్త 200 యూనిట్లు కావచ్చు, సీదా బస్సుల మహిళా బస్సు కావచ్చు, రైతు బోనస్ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇన్ని కార్యక్రమాలు మీరు జరుపుతున్నామా అధ్యక్ష? ఇన్ని కార్యక్రమాలు జరిగే సందర్భం లోపల చేదోడుగా పెద్దన్నలాగా లేకపోతే నేషనల్ రాజకీయ పార్టీ భారత ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారం అడిగితే మీరు ఎంతసేపు దానికి విమర్శ చేస్తే ఎట్లా అధ్యక్ష? ఇలా బరాబర్గా ముఖ్యమంత్రి గారు అక్కడ ఏమన్నా ఉపర్ శర్వాణి అందరు పరిశాని అంటే అక్కడ ఉండేటటువంటి ఆర్థిక పరిస్థితి బాగా గొప్పగా చూపెట్టినారు. ఇట్లాగా భవనాలు కట్టో లేకపోతే అందమైన భవనాలతో తెలంగాణ ఆర్థికంగా గొప్పగా ఉన్నది అనుకునేది బదులు ఇది కొద్దిగా ఇబ్బందికరం ఉన్నది, అయినా అన్ని అధిగమిస్తున్నాం చేస్తామని చెప్పినారు. ఎక్కడ మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. సభలో నేను ఉంటి కాబట్టి నేను స్పష్టం చేసే ప్రయత్నం చేస్తాను. అధ్యక్ష మళ్ళీ అదే అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మళ్ళీ అదే మాట అధ్యక్ష. గౌరవ మంత్రి గారు, ఒక క్యాబినెట్ మంత్రి గారు వారు ఈ రకంగా మరి తప్పు మాట్లాడి అబద్ధం మాట్లాడి మొత్తము 100% రుణమాఫీ జరిగిందంటారు అధ్యక్ష. మరి నిర్మల్ పేరు తీసుకున్నారు కదా అధ్యక్ష, మరి ఎప్పుడు వెళ్దామో చెప్పమనండి. నిర్మల్లో అందరికీ ఒకవేళ వచ్చిందా, మరి అక్కడే కూర్చొని మీటింగ్ పెడదాం, రాని వాళ్ళందరినీ తీసుకొచ్చి వారి ముందు నిల్చోబెడతా, మరి దానికి మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. బీజేఎల్పీ నాయకులు మహేశ్వర్ రెడ్డి